నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ పార్టీల ప్రతినిధులకు సూచించారు। సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈఎస్ఐ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6వ తేదీతో ఫారం 18, 19 స్వీకరణ గడువు ముగిసిందన్నారు। ఈ నెల 20వ తేదీన డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ ఉంటుందని, 23వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటన, నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 25వ తేదీన క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారం, అదే రోజు ఓటర్ల జాబితా ప్రచురణ, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు। భీమవరంలో అందుబాటులోకి వచ్చిన రక్త కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। సోమవారం నూతన రక్త కేంద్రాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి రక్తనిధి కేంద్రాల్లోని వివిధ విభాగాలను సంయుక్తంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం రాయలంలో రక్త కేంద్రాన్ని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ద్వారా సమకూర్చిన నిధులు 2.50 కోట్లతో అవసరమైన మిషనరీ, పరికరాలు తదితరులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। నేడు రక్త కేంద్రాన్ని భీమవరం కేంద్రంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు। జిల్లా ప్రజలకు నేటి నుండి రక్త కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు। రక్త కేంద్రం ద్వారా రక్తం, దాని భాగాలను ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మాతో సహా పొందవచ్చని చెప్పారు। శుభదినం। భీమవరం రాయలం టౌన్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి బ్లడ్ స్టోరేజ్ కాంపోనెంట్ సెపరేటర్ 2.5 కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అయింది। ఈ బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది। ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి 3 బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి। దానికి ఇప్పుడు అదనంగా ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వస్తుంది మనకి బ్లడ్ బ్యాంక్। దీంతో ఈ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది। ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది। దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీమవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు। అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని మన భీమవరం టౌన్లో వెస్ట్ గోదావరిలో మనం సోమవారం భీమవరం కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా 169 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై దోసిరెడ్డి, కేఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, డోమా పీడి కేసీహెచ్ అప్పారావులతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన ఫిర్యాదులకు మరింత న్యాయమైన పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని, నిర్ణీత గడువు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు। దరఖాస్తుదారులకు జిల్లా అధికారులు జవాబుదారీతనంతో కూడిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు। అత్తిలి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పాటల పోటీలు నిర్వహించారు। 6 నుండి 10 తరగతులు చదివే విద్యార్థులు దేశభక్తి గేయాలు పాడారు। ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పి శ్రీతల్లి, రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు, కె గాబ్రియల్ జాన్, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు, ఆర్ దానకృష్ణ, బి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా అత్తిలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా సిద్ధేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది। తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు। ఆలయ అర్చకులు ఐలూరి రాజశేఖర శర్మ,
సిద్ధేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి అర్చనలు చేశారు. అత్తిలి మండలంలో ప్రసిద్ధి చెందిన తిరుపతిపురం, బల్లిపాడు, పాలి, కొమ్మర, ఆరవల్లి, ఉనికిలి, మంచిలి, వరదలపాలెం గ్రామాలలో భక్తులు అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా తణుకు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపంలో గల పార్వతీ సమేత కపర్దేశ్వర స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. श्रीकंठेशाय महागंडेशाय महापूजां समर्पयामि बालवारदी देवी नमः नमस्ते रुद्ररूपेभ्यः सम्राजं जलराजं गौरे प्रचोदयात् नमस्कार దీపదానం అనుకోండి. శుభ్యమహం సంప్రదతే నమమా భోజనార్థం స్వయం భాగదానం శుభ్యమహం. చెప్పు గోత్రం ఆయన పేరు కార్తీక దామోదర కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా తణుకు సంత మార్కెట్ సెంటర్లో ఉన్న శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఓం నమః శివాయ. సాయంత్రం కావున ఆ రోజు కార్యక్రమాలు పాల్గొనైతే సంప్రదించి
ఆలయానికి ఇచ్చేసినటువంటి 20 భక్తులకు శుక్రవారం కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కోరుతున్నాము. ఓం నమ శివాయ శివాయ నమ. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో వృక్ష ప్రయోజనం జరుగుతున్నది. భక్తుల యొక్క నామగోత్రాలను ఇచ్చి ఈ కార్యక్రమాన్ని శివాయ శివాయ ఇలా చూడండి అల్లుడు గారు మాట్లాడండి. ఇలా ఛానల్ కన్సెప్ట్ పేరుతో అందరూ ఋగ్వేద యజుర్వేద సామవేద హృదయ మీ భార్య మీద క్షిప్రమేవ శారీరక మానసికర్థం మమ శత్రుబాధ తణుకు పట్టణం సజ్జాపురంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారికి వేకువజామున పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమ పూర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. అమ్మా మహాశివరాత్రి లక్ష్మీ వార్చన ఒకసారి అంతరాలయ దర్శన టికెట్ 50 రూపాయలండి. సందర్భంగా లక్ష బెల్లవచ్చన కార్యక్రమం జరుగుతుందండి. రసీదు రాయించుకునే భక్తులు 50 రూపాయల టికెట్ భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నారు. 29వ తారీఖు మాస శివరాత్రి సందర్భంగా లక్ష బెల్లవచ్చన స్వామివారి అంతరాలయ దర్శన టికెట్ 50 రూపాయలు. తీసుకోండి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్మన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి ఆర్థిక సౌజన్యంతో వారి మనవడు శ్రీకాకుళపు విఘ్నేష్ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లోని నిరుపేదలు 40 మందికి దుప్పట్లు తణుకు మానవతా సంస్థ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తణుకు మండలం అధ్యక్షులు కటార శారదాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాంతర్యాలి కమిటీ చైర్మన్ గమని రాంబాబు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి రామకాశి, అక్కిన కాశీ విశ్వనాథం, కార్యవర్గ కమిటీ సభ్యులు డాక్టర్ కె రామలక్ష్మి, పూర్వపు అధ్యక్షులు వి హనుమంతరావు, ఆలపాటి సుబ్బారావు, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథరాజు, మానవతా సభ్యులు ఆకెల సుబ్రహ్మణ్యం, వి పార్వతి, కటార శ్రీహరి, మల్లిపూడి లక్ష్మి, ఆర్జీ భాస్కరరావు, సత్యరాజు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ తణుకు శాఖ ద్వారా అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిరంజీవి విఘ్నేష్ అతని యొక్క బర్త్డే అంటే జన్మదిన సందర్భంగా శీతాకాలం కార్తీక మాసం పురస్కరించుకొని కొంతమంది ఇరుగు పొరుగు వారికి చలి నిమిత్తం దుప్పట్లు ఇవ్వడానికి వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రులు అలాగే వారి యొక్క గ్రాండ్ మదర్ గారు కూడా శ్రీ రాధా పుష్పవతి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అనేక మందికి ఈ యొక్క దుప్పట్లు మనం పంచడం జరిగింది. అనేక రకాలుగా ఈ మానవతా సేవ ఎన్నో రకాల సేవలు అందిస్తూ అనారోగ్యంగా ఉన్నవారికి కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, లేదా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదా ఎవరైనా మనకు తెలిసిన లేదా తెలియని బంధువులు కానీ స్నేహితులు కానీ కాలం చేసినప్పుడు కానీ వారందరికీ కూడా ఎన్నో రకాలుగా మన యొక్క సంస్థ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ సుమారు నెలకి 1 లక్ష రూపాయల విలువ గల వస్తువులన్నీ కూడా ప్రతి నెల కూడా గత 3 సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంత చేయడానికి కారణం అంతా కేవలం దాతల యొక్క సహకారం, సభ్యుల యొక్క వారి యొక్క మనోనిబ్బరంతో ఈ యొక్క సంస్థ ముందుకు వెళ్తూ ఈరోజు సుమారు 1100 మంది సభ్యులతో ఈ తణుకు సంస్థ విరాజులతో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు భాగంగా చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ యొక్క సేవలు అందించడానికి పురస్కరించి ముందుకు వచ్చిన రాధా పుష్పవతి మరొకసారి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మానవతా సంస్థ తరఫున తెలియజేస్తున్నాను. దాతలు ఎంతోమంది విరాళాలు వారిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సంస్థకి మీద ఉన్న నమ్మకంతో వారు అందజేస్తున్నారు. ప్రతి రూపాయికి మేము జవాబుదారీగా ఉంటూ అనేక సేవా కార్యక్రమం చేయబడుతున్నాం. కాబట్టి దాతలు ఇంకా ముందుకు వచ్చి ఇంకా మన యొక్క సంస్థకి పురోభివృద్ధికి వారి యొక్క విరాళాలతో సహకరిస్తే మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం ఉందని నేను కోరి ప్రార్థిస్తున్నాను. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు వెంటనే నూతన అగ్రిమెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. వేతన ఒప్పందం చేయాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, ఈఎస్ఐ వెంటనే అమలు చేయాలని, గోడౌన్స్ వద్ద స్వీపర్ని నియమించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు గార రంగారావు, జట్టు మేస్త్రి ఎన్ చిన్నారావు, కుడుపూడి రాము, శివ, రాజు, గోవింద్, అప్పన్న, నాగేశ్వరరావు, నరసింహమూర్తి, సాయి, రమణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16 నుండి డిసెంబర్ 15 వరకు నిర్వహిస్తున్న సమయపాలన మాసోత్సవాల్లో భాగంగా కార్గో సిబ్బంది మేనిఫెస్టో తీసే విషయంలో, లోడింగ్ అన్లోడింగ్ విషయంలో ఆలస్యం చేయకుండా బస్సులు సమయానికి వెళ్లేలా చూడాలని తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, కార్గో ఆపరేటర్లు, హమాలీలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.